హాయ్ అండి. ఇవాళ వంకాయ కొత్తిమీర కారం. నేను వంకాయ కొత్తిమీర కారం చాలా సార్లు మీకు అందరికి నేను షేర్ చేశాను. సో ఇవాళ నేను మీకు షేర్ చేయట్లేదు, జస్ట్ నేను చెప్పేస్తున్నాను 1 minute షార్ట్ లో. చక్కగా బాండిలో చక్కగా మీరు తగినంత నూనె కాదండి, కొంచెం ఎక్కువే నూనె వేసుకోవాలి. వంకాయకి ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువే నూనె వేసుకుని చక్కగా మీరు వంకాయలు సన్నగా పొడుగ్గా తరిగి పెట్టేసుకోవాలి. ఆ తరిగి పెట్టేసుకున్నవి ఇలా పొడు వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఆ పొడు వంకాయల్ని చక్కగా ఇలా మీరు ఏం చేస్తారంటే నూనెలో ఇలా వేయించేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా వేగిపోయాయి, చూసారు కదా. అప్పుడే మీరు మనం చేసుకున్న వంకాయ కొత్తిమీర కారం. కొత్తిమీర కారం మీకు తెలుసు కదా, కొత్తిమీర అలాగే అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు ఉప్పు, అంతే. కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు పసుపు ఇది వేసేసి మనం ఈ వేగిపోయిన వంకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. మనకి ఎంత కారం మనం చేసుకోగలమో, పచ్చిమిరపకాయలు మీరు ఎన్ని తీసుకున్నారో దాన్ని బట్టి, మీరు కారం ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. ఎక్కువ కారం అయితే మనం తినలేమని, ఇంతకన్నా పట్టదండి. దీన్ని ఇలా మనం చేసేసుకోవాలి. చాలా 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 టేస్టీగా ఉంటుంది వంకాయ కొత్తిమీర కారం. నేను చాలా సార్లు పంపించాను కాబట్టి డూ ఫాలో ఇట్ అండి. యూట్యూబ్ లో ఉంటుంది, మీరు తప్పకుండా చూసి మీరు కూడా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోతుంది. చాలా మందికి ఫేవరెట్ అండి వంకాయ కొత్తిమీర కారం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. దీన్ని ఒక్క 2 నిమిషాలు ఉంచేసి బంద్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది వంకాయ కొత్తిమీర కారం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ వంకాయ కొత్తిమీర. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది కూర. బాయ్ అండి.